తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నుంచి ఇంకా వాళ్ళ క్షతగాతులకు సంబంధించిన బంధువులు కోలుకోని పక్షంలో ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కూడా బంధువుల రోదనతో నిండిపోయింది. మరో పక్కన చనిపోయిన 13 మంది కూడా అక్కడ ఏదైతే మనకి బస్సు అండ్ టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే 13 మంది సజీవ దహనం అయిపోయిన ఘటనలో ఇప్పటికే బాడీని ట్రేస్ చేయడానికి ఒక పక్క పోలీసులు, ఒక పక్క ఫారెన్సిక్ వాళ్ళు కూడా ఆ బాడీలు ఎవరైనా DNA టెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఆ బాడీలు ఎవరైనా ఇప్పటికీ ట్రేస్ కాని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు నేను ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం తిరుగుతున్నారు. పొద్దున్న నుంచి కంటిన్యూగా హాస్పిటల్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. ఏం జరిగింది అని తెలుసుకుంటే నాకే బాధేసింది. ఆయన మాటలోనే విందాం. ఏం జరిగింది, ఎందుకు తిరుగుతున్నారు పొద్దు నుంచి మీరు? సార్ మా భార్య మా కూతురు రాత్రి బస్సులో వచ్చిండ్రు, మిస్సింగ్ అయ్యారు సార్. కానీ పొద్దున్న నుంచి తిరుగుతున్నాము. బతుకున్న వాళ్ళందరినీ చూపిస్తున్నారు కానీ మా వాళ్ళు అయితే కాని రాలేదు. చనిపోయిందని కూడా చెప్పతలేరు. బాడీలను చూపించారా మీకేమన్నా చనిపోయిన వాళ్ళని? చూపిలా. బేసిక్గా మీరు చూసినా గుర్తుపట్టలేని పరిస్థితి అండి అది. కూడా ఎమ్మెల్యే వచ్చిండు కాకర్ల సురేష్ గారు. ఆయన ఇప్పుడు నాకు చూపిస్తాను అన్నాడు. ఎక్కడండి మీది? మాది తూర్పు ఎర్రబల్లి కొండాపురం మండలం, నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా. ఎక్కడి నుంచి వస్తున్నారండి వాళ్ళు, పిల్లలు వాళ్ళు సార్ ఇదిగో మేము మొన్న శనివారం అక్కడికి తెలంగాణ పంపించిన నేనే, టికెట్ బుకింగ్ అది హరికృష్ణ ట్రావెల్సే. అయితే అక్కడ మేము మేస్త్రి పని చేస్తాం. అక్కడ 20 ఏళ్ళ నుంచి ఉన్నాం. అయితే మాకు అక్కడ సంక్రాంతికి ఇంటికి వచ్చినాం. మనుషులు ఎప్పుడు కుదరలేదని కొద్దిగా నిదానంగా బాధం అనుకున్నాం. మా భార్య పోయి సామాను వేరే రూమ్లో షిఫ్ట్ చేసి వస్తానని పోయింది. శనివారం వెళ్ళింది, షిఫ్ట్ చేసింది. నిన్న రాత్రి బస్సు ఎక్కింది. ఇది జరిగింది సార్. ఊరు వెళ్ళింది కేవలం మీరు ఇల్లు ఖాళీ చేయడానికి మాత్రమే ఊరు పంపించారు అంతే. ఎవరెవరు వెళ్ళారండి ఊరు? మా భార్య, నా కూతురు, 6 ఏళ్ళ పాప, మా భార్య సార్. బస్ నెంబర్ అన్నీ చెక్ చేసుకున్నారా? అన్ని క్రాస్ చెక్ చేసుకున్నారు? లిస్ట్లో పేరుంది సార్, ప్రభావత్ అని. మా బస్సు లిస్టులో ఎక్కిన లిస్టులో ఉంది కానీ ఇక్కడ ఏ లిస్టులో లేదు. అది నాకు అందుకే బాధ ఎప్పుడు మాట్లాడారు మీ వైఫ్తో? ఎప్పుడు మాట్లాడారు మీరు? రాత్రి సార్. సాయంత్రం 5 గంటలకు నిన్న బస్సు ఎక్కింది. ఆడ ఎక్కిన ఎమ్మిటే నాకు కాల్ చేసింది. నేను పొద్దున 6 గంటలకు ఫోన్ చేసిన, ఎక్కడ ఉన్నామని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసింది కానీ మాట్లాడాల. అప్పటికే గోలగా ఉంది, వినపడుతుంది మాకు. మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేస్తే ఇంక కలవాలి. పొద్దున్న లిఫ్ట్ చేసింది ఫోన్ 6 గంటలకి. 6 గంటలకే యాక్సిడెంట్ అయింది. ఆడ కాలిపోయింది. ఫోన్ లేపింది, కాలిపోయింది సార్. నాకు చెప్పుకోవటానికి ఎవరు లేరు. మేము మా భార్య నేనే సార్. నాకు ఇప్పుడు అమ్మ శవాన్ని చూస్తే నేను బతుకుంటానో లేదో నాకే తెలుస్తలేదు. చూడండి సార్, ఫోటోలు చూడండి సార్, మీకే అర్థమైంది ఎంత ముద్దుగా ఉన్నారో. చూడండి సార్, వీళ్ళు లేరంటే ఎట్ట జీర్ణించుకోవాలి సార్? నాకు ఇంకా చూపించలేదు సార్ మా వాళ్ళని. మీరు కింద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు కదా? అందరిని ఎతికినాం సార్. అందరిని ఎతికి తీసుకొచ్చి ఆ చెట్ల కింద ఉన్నాం. మా సార్ వచ్చి ఎమ్మెల్యే సార్ ఫోన్ చేయించింది నాకు. ఎక్కడ ఉన్నాం ఆ అబ్బాయి అంటే, ఇక్కడ ఉన్నాం సార్ అన్న. ఇప్పుడే కలిసిండు. ఆయనతోటి లోపలికి పోయి చూస్తాం సార్. కాకర్ల సురేష్. కింద లిస్టు పెట్టారు కదండి, అంటే ఎవరు బతుకున్న వాళ్ళే లిస్టు పెట్టారు. లిస్టులో పేరు లేదు. అక్కడ ఒంగోలు పోయిన లిస్టులో పేరు లేదు. అంటే కాలిపోయిన లిస్టులో ఉందేమో మాకు ఇంకా చెప్పలే. బాడీని చూపించే ప్రయత్నం కూడా చేయట్లేదా? లేదు సార్, మాకు చూపిస్తే ఇక్కడ ఎందుకు ఉంటాం సార్? మేము ఎన్నో ఉంటాం. మరీ ఘోరం సార్. ఏం చదువుతుందండి? వచ్చిండు, ఆయనతోటి మా బాధలు చెప్పుకుంటాము. ఏం చదువుతుందండి సార్? 1వ క్లాస్ సార్ పాప. రాత్రే నాన్న ఇంటికి వస్తున్నా, నాకు అప్పలు తెచ్చిపెట్టి ఇంట్లో అన్నా సార్ రాత్రి. ఇది చెప్పుకుంటే నాకు తరగదు సార్. నాకెవరు లేరు సార్. ఇంకా ఉదయం నుంచి హాస్పిటల్ మొత్తం తిరుగుతున్నారు. మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన పొద్దున్న నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఎవరి కోసం తిరుగుతున్నారు, ఎందుకోసం తిరుగుతున్నారు అని అడుగుతుంటే
ఇటువంటి విషాద వార్తని ఆయన చెప్తూ ఉన్నారు. ఆ లిస్టు బతుకున్న వాళ్ళ 23 లిస్టులో వాళ్ళ కూతురు అలాగే ఆయన భార్య లేరు. కానీ లేరు అంటే దాని అర్థం ఏంటి? ఆయన తెల్లవారుజామున కూడా యాక్సిడెంట్ అయ్యే సమయంలో కూడా ఫోన్ మాట్లాడన్నారు. కానీ ఇప్పుడు బాడీలని చూపించే పరిస్థితి అయితే గవర్నమెంట్ హాస్పిటల్ కనబడడం లేదు. పూర్తిగా ముద్దయిపోయిన పరిస్థితి, కనిపెట్టలేని కూడా పరిస్థితి. ఒకవేళ ఈయన వెళ్ళినా కూడా కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. డిఎన్ఏ ఆధారంగానే ఈయన భార్య పిల్లల్ని కనిపెట్టే అవకాశం ఉంది. కింద వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే ఉదయగిరి ఎమ్మెల్యే వచ్చి బాధితులను అయితే పరామర్శిస్తున్న పరిస్థితి. ఈయనకున్న ఏకైక ఆప్షన్ ఒకటే, ఇక్కడ కింద ఎవరిని అడిగినా కూడా ఆ లిస్టులో పేరు లేదు అంటున్నారు తప్ప అసలు బ్రతుకుందారో ఏదో చెప్పలేని పరిస్థితిలో ప్రస్తుతం ఉదయగిరికి సంబంధించిన ఈ నియోజకవర్గం అయింది. కాబట్టి ఆయన భార్య ఆయన కూతురు చనిపోయిన విషయాన్ని తెలియజేయండి అని చెప్పి వాళ్ళ ఊరు నుంచి అంటే వాళ్ళ నియోజకవర్గం నుంచి వచ్చిన ఎమ్మెల్యే హాస్పిటల్కి వస్తే ఆయన వెంటబడి తిరుగుతున్న పరిస్థితి విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం ఉదయగిరి ఎమ్మెల్యే బాధితులను పరామర్శిస్తుంటే మరోవైపు ఈయన ఆ పిఏ వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడి చర్చలు జరుపుతున్నారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితిని ఎవ్వరూ కూడా అనుభవించుండ్రు. ఈయన పడుతున్న బాధ వర్ణాతీతం. ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ చేయడానికి భార్య పిల్లల్ని ఊరు పంపించిన అతను తిరిగి రాత్రి బస్సు ఎక్కించేసరికి ఉదయం లేచేసరికి ఫోన్ మాట్లాడేసరికి ఇద్దరు కూడా ప్రస్తుతం లేరు. భార్య పిల్లలు ఎలా బ్రతకగలంటూ ఆయన రోధిస్తున్న తీరైతే నిజంగా వర్ణాతీతం చెప్పాలి. 13 మంది చనిపోయిన 13 మంది కూడా ఇదే ఘటనలు, ఇదే మొత్తం వ్యధ. మొత్తం కింద బాధ్యులతో అయితే గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం బాధ్యులతో నిండిపోయిన పరిస్థితి. తమ వాళ్ళని చూపించండి అంటూ కూడా కింద చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఈ మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో కనబడుతుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి.